ప్రభుత్వ స్థలమని తెలిస్తే చాలు కబ్జా చేసేందుకు కొందరు రెడీగా ఉంటారు. పేదల మాటన గుట్టుగా పని కానిచ్చేస్తారు. అడ్డగోలు సంపాదనకు ప్రజాప్రతినిధులే వత్తాసు పలుకుతారు. యంత్రాంగాన్నే అడ్డుగా చేసుకుంటారు. ఇవన్నీ బంగారు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వాల తీరుకు నిదర్శనం. వాస్తవాలేందో ప్రజలకు తెలియాలి. విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలి. ఇందుకోసమే పుట్టిందే హైడ్రా. అక్రమార్కుల చెరలో చిక్కిన భూమిని తిరిగి ప్రభుత్వానికి చేర్చడంలో హైడ్రా చూపించిన దూకుడు అసాధారణం. జస్ట్ 1 డేలో ఏకంగా 15,000 కోట్ల రూపాయలు విలువ చేసే సొత్తు ప్రభుత్వ వశమైంది. ఇందుకీ కొట్టేసింది ఎన్ని ఎకరాలు? సహకరించిన వారెవరు? హైడ్రా దృష్టిలో ఎలా పడింది? నెలల పాటు జరిగిన ఎంక్వైరీలో ఏం గుర్తించారు? అక్రమాల చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చే ఓ ధర్మయుద్ధ యంత్రంగా మారిన ఆ హైడ్రా తీరేందో చూద్దాం. హైదరాబాద్ చరిత్రలో సెప్టెంబర్ 21 ఒక ప్రత్యేక దినంగా నిలిచిపోయింది. అదే రోజున హైడ్రా వ్యవస్థ 15,000 కోట్ల రూపాయల విలువ చేసే 300 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఫైనాన్స్ కార్పొరేషన్ స్థలాన్ని లక్ష్యంగా చేసుకున్న బడాబాబుల భరతం పట్టారు. అక్రమ నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. కూల్చివేతల సమయంలో యంత్రాంగం సైతం పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూమికి రక్షణగా నిలిచింది. 100 మంది సిబ్బందితో సాగిన ఈ ఆపరేషన్ అక్రమాల చెర నుంచి ప్రభుత్వ భూమిని విముక్తం చేసి ఫెన్సింగ్ వేసే దాకా కొనసాగింది. ఈ దూకుడు హైడ్రా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని మరింతగా పెంచింది. ప్రభుత్వ భూముల రక్షణకు ఇది ఓ మైలురాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని కుత్బుల్లాపూర్ సెగ్మెంట్లోని గాజుల రామారంలో సర్వే నంబర్ 307లో 317 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఈ భూమిని ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్కు కేటాయించింది. కానీ రాష్ట్ర విభజన అనంతరం కార్పొరేషన్కు చెందిన ఆస్తుల పంపకాల్లో జాప్యం చోటు చేసుకుంటుంది. ఇదే జాప్యాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది బడాబాబులు కన్ను ఈ భూమిపై పెట్టారు. క్రమంగా కబ్జా చేశారు. ప్రజాప్రతినిధులు సైతం ఇందులో భాగమై ఉండడం గమనార్హం. 100ల సంఖ్యలో లేఅవుట్లు వేసి షెడ్లు నిర్మించి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. సమీపంలోని ప్రగతి నగర్ వైపు కూడా లేఅవుట్లు వెంచర్లు వేసి అమ్మకాలు జరిపారు. ప్రభుత్వ భూమిని గుట్టుగా ఆక్రమించి వ్యాపారంగా మార్చిన ఈ దోపిడీకి చెక్ పెట్టేందుకు హైడ్రా రంగంలోకి దిగింది. వందల ఎకరాల్లో ఆక్రమణలు జరుగుతున్నా గత ప్రభుత్వ పెద్దలు పెద్దగా పట్టించుకోలేదు. యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా సాగిన పరిస్థితిలో ఆక్రమణలదారుల కొత్త పంతాను ఎంచుకున్నారు. ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వేసి వాటిని 60 నుంచి 120 గజాల ఫ్లాట్లుగా మార్చి నిరుపేదలకు విక్రయించడం మొదలుపెట్టారు. ఈ ఇల్లీగల్ వ్యవహారంలో రౌడీ షీటర్లు, లోకల్ లీడర్లు నింపాదిగా దందా కొనసాగించారు. 2023లో ప్రభుత్వ భూమిలో 2,500 అక్రమ నిర్మాణాలు వెలిశాయని అప్పటి కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ఓ రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయడం జరిగింది. అయినా గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు జోక్యం కారణంగా అక్రమ నిర్మాణాలపై యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇండ్లు, షెడ్లు భారీగా వెలిశాయి. ప్రస్తుతం అక్కడ 5,000 వరకు అక్రమ నిర్మాణాలు వెలిశాయని తెలుస్తోంది. ప్రభుత్వ భూమి కాస్త వ్యాపార భూమిగా మారిపోయింది. సాగిన దోపిడీకి న్యాయబద్ధమైన ప్రతిస్పందన అవసరమైంది. అది హైడ్రా రూపంలో వచ్చింది. ప్రభుత్వ భూమిని రక్షించడం, వరదల ప్రభావిత ప్రాంతాలపై దృష్టి పెట్టడం, ఈ 2 అంశాలపై రేవంత్ సర్కార్ స్పష్టమైన దృష్టిని చూపింది. అదే దృష్టిలో భాగంగా హైడ్రా వ్యవస్థను తీసుకురావడం ద్వారా అక్రమార్కుల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే మార్గం సుమగంగా మారింది. గాజుల రామారంలో చోటు చేసుకున్న అక్రమాలపై స్థానికుల నుంచి ప్రజావాణి ద్వారా ఫిర్యాదులు అందడంతో హైడ్రా స్పందించింది. సర్వే నెంబర్ల వారీగా విచారణ ప్రారంభించి రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ, ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులతో
5 నుంచి 6 సార్లు సమావేశాలు నిర్వహించింది. 6 నెలల పాటు సాగిన పూర్తి స్థాయి విచారణలో భూమి కబ్జాకు గురైందని స్పష్టమైన నిర్ధారణకు వచ్చారు. వెంటనే హైడ్రా కూల్చివేతలకు సిద్ధమైంది. దీంతో అక్రమాల చెర నుంచి భూమిని విముక్తం చేయడమే కాదు, ప్రజల నమ్మకానికి హైడ్రా ధర్మబలమైంది. అధికారులు, నేతల ప్రమేయం లేకుండా వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం సాధ్యం కాదు. అడ్డుకోవాల్సిన వారే చెయ్యి కలపడంతో అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కొంతమంది రౌడీ షీటర్లకు స్థానిక రెవెన్యూ అధికారులు సహకరించినట్లు హైడ్రా విచారణలో బయటపడింది. పేదలను ఈ దందాలో బాగా వాడుకున్నారు. కబ్జా చేసిన ప్రాంతాల్లో చిన్న చిన్న రూములు కట్టి వాటిని కొంతకాలం ఉచితంగా ఆశ్రమయంగా ఇచ్చి తర్వాత వీలు చూసుకొని ఆ స్థలాన్ని అమ్మేశారు. మధ్యతరగతి వారిని టార్గెట్ చేయడంతో కొంతమంది అమాయకులు ఆక్రమణదారుల ఉచ్చులో చిక్కుకొని ప్రభుత్వ స్థలానికి లక్షలు వెచ్చించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అవినీతి అధికారులు వ్యవస్థను పొల్యూట్ చేయడం, వారికి అండదండలు ఇచ్చిన నేతల తీరే నేటి హైడ్రా ఎంట్రీకి కారణంగా మారింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదల పేరుతో గాజుల రామహారంలో ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు వెలిశాయి. ఇందులో గతంలో బీఆర్ఎస్ నేతల ప్రమేయాన్ని హైడ్రా దృష్టికి స్థానికులు, బాధితులు తీసుకొచ్చారు. కబ్జాదారులు, ప్రజాప్రతినిధుల కుమ్ముక్కుతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం నింపాదిగా సాగగా హైడ్రా ఎంట్రీతో అసలు విషయం బయటపడింది. సీన్లో మాత్రం పేదలు ఉండేలా చూస్తున్నప్పటికీ వీరి వెనుక బడాబాబులు ఉన్నారు. ఎవరి అండ లేకపోతే ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు సాగించడం అనేది అంత తేలికైన విషయం కాదనేది ఓపెన్ సీక్రెట్. ఆక్రమణదారులకు కొమ్ము కాసిన అధికారులను సైతం బాధితులు తప్పుబడుతున్నారు. వారిపై కూడా యాక్షన్ తీసుకోవాలన్న డిమాండ్ కూడా కూల్చివేతల సమయంలో రావడంతో డీల్స్ కుదుర్చుకున్న అధికారుల్లో గాబరా స్టార్ట్ అయింది. గత నెలలో కూడా హైడ్రా సిటీ పరిధిలో వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ సంఘటన మాధాపూర్ జూబ్లీ ఎన్క్లేవ్లో చోటు చేసుకుంది. అనుమతి పొందిన లేఅవుట్లో పార్కులను కబ్జా చేయడమే దీనికి కారణం. జైహింద్ రెడ్డి అనే వ్యక్తి 2 పార్కులను ఆక్యుపై చేయడాన్ని స్థానికులు హైడ్రా దృష్టికి తీసుకురావడంతో అధికారులు రంగంలోకి దిగారు. వాస్తవాలను గుర్తించి 16,000 గజాల స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి కాపాడారు. ఇలా నగరంలో కనిపించిన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడం ఒక పరిపాటిగా మారింది. హైదరాబాద్ నగరంలో నీటి వనరులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం పని చేస్తున్న హైడ్రా ఇప్పటికే పలు అక్రమాలపై ఉక్కుపాదం మోపింది. అక్రమార్కుల చెర నుంచి ప్రభుత్వ స్థలాలను విముక్తం చేసింది. వరద ముప్పు లేని నగరంగా భాగ్య నగరాన్ని తీర్చిదిద్దాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించి చెరువులు, నాలాలు, పార్కులు, రహదారులపై అక్రమాలను నిరోధిస్తూ ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడేందుకు హైడ్రా అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఈ దూకుడు సత్ఫలితాలను చూపిస్తుంది. ప్రజల అవసరాల కోసం హైడ్రా ఒక నమ్మకమైన శక్తిగా నిలుస్తుంది. ప్రభుత్వ భూములపై సాగిన దోపిడీకి చెక్ పెట్టిన హైడ్రా వ్యవస్థ కేవలం విచారణ యంత్రంగా మాత్రమే కాకుండా ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందేలా మారింది. అక్రమార్కుల లీలలు, అధికారుల నిర్లక్ష్యం, నేతల అండదండల మధ్య ప్రజా అవసరాల కోసం సాగిన ఈ యుద్ధం భాగ్యనగరానికి భద్రతను, భూమికి విలువను, ప్రజాస్వామ్యానికి గౌరవాన్ని తిరిగి తీసుకొచ్చింది. ఇది కేవలం భూమి రికవరీ కాదు, ఇది ప్రజల హక్కుల పునరుద్ధరణ. ఇది ధర్మానికి అండగా నిలిచిన వ్యవస్థ విజయం. ఇదే వెపన్ హైడ్రా.